మీరు ఉద్యమంలో చాలా అంటే హైట్ ఆఫ్ ది ఏదే యాజిటేషను ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఒక థింక్ ట్యాంక్లుగా పనిచేశారు టీఆర్ఎస్లో. ఒకటి రెండు సందర్భాల్లో నేను అనుకోవటం కేసీఆర్ గారు అనుకుంటే ఎక్కడ రిమార్క్ కూడా చేశారు, ఈజ్ ద ఫేస్ ఆఫ్ ది పార్టీ అన్నట్టుగా, అంటే మోర్ ఆర్ లెస్ అటువంటి అభిప్రాయం ఒకటి కలిగింది. మీరు కూడా అంత అగ్రెసివ్గా టీవీ ఛానల్స్లో కానివ్వండి అవన్నీ చేశారు. లాస్ట్ ఎలక్షన్స్ టైంలో మీరు పార్టీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? మోస్ట్ పీపుల్ సే దట్ changing TRS party or shifting from TRS is politically wrong and morally correct అని అంటారు. I thought it is morally right to have shifted at that point of time. నాకు కూడా ఇప్పటికి అర్థం కాదంటే నేను ఐఎమ్ మేకింగ్ అంటే మీరు జస్ట్ బెటర్ ఎలాబరేట్, మీరు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఎలక్షన్స్ ఒక 2-3 నెలలు, 2-3 నెలలు కాదు, 12 తారీఖు ఏప్రిల్ 12 తారీఖు నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చాను. నామినేషన్స్ అయిపోయినాక అంత దీంట్లో ఎందుకు రావాల్సి వచ్చింది మీరు? అంటే వాస్తవానికి ఏంటంటే నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అది నేను తర్వాత అడుగుతాను, ముందు ఇది చెప్పండి. పిఆర్పి నుండి నేను బయటకు వచ్చిన తర్వాత టస్సులు జరిగిన తర్వాత the first telephone call that I received was from Mr. KTR. Anna మీరు డోంట్ వరీ, వీఆర్ ఆల్ విత్ యూ. అంటే లైవ్లు అన్నీ గొడవ పోలీసులు కొట్టడం, పోలీసులు కూడా మ్యాన్ హ్యాండిల్ చేసిన టైంలో గుంజుకెళ్తుంటే లైవ్లు చూసి ఫస్ట్ టెలిఫోన్ కాల్, ఐఎమ్ నాట్ ఐ కెన్ వాచ్ ఫర్ దట్. ఫస్ట్ టెలిఫోన్ కాల్ అయిందే. నన్ను పోలీస్ జీబ్లో తీసుకెళ్ళిపోతుంటే కాల్, అన్న వీఆర్ ఆల్ విత్ యూ, డోంట్ వరీ, డోంట్ గెట్ డిజార్టెడ్ అని చెప్పని. తర్వాత ద ఫస్ట్ ఇన్విటేషన్ టు జాయిన్ టీఆర్ఎస్ పార్టీ కేమ్ ఫ్రమ్ మిస్టర్ కేటీఆర్. హీ కేమ్ టు మై హౌస్. ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని, దట్ వాజ్ ఇన్ 2012? నో 2009. ఓకే, 2009. అదే ఎప్పుడైతే సమైక్య వాదం తీసుకున్నారో అప్పటి నుంచి మీరు ఇంటికి వచ్చి నన్ను, నా వైఫ్తో మాట్లాడి, నాతో మాట్లాడి, నన్ను కన్విన్స్ చేసి, తర్వాత ఇంకెక్కడో కాఫీ షాప్లో కలిసి మాట్లాడి, అక్కడి నుంచి అక్కడే ఇంటికి వెళ్దాంపా అన్న, డాడీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ యూ ఎవ్రీ టైమ్, వై డోంట్ యూ ప్లీజ్ కమ్ అండ్ దెన్ బీ పార్ట్ ఆఫ్ ద మూమెంట్ అంటే వెళ్ళి జాయిన్ అయిపోయినాను. హీ సెడ్, అన్న డాడ్ విల్ స్టిక్ టు ద వర్డ్ దట్ హీ హెస్ గివెన్ టు యూ, డోంట్ వరీ, యూ కమ్, విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ యూ అని అంటే పోయి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వెన్ను చూపకుండా పనిచేశాను. మడమదిప్పని పోరాటం కేసీఆర్ గారు చేస్తే వారికి సైనికుడిగా వెనక నిలబడి ఆయన తుపాకీ మోసుకుంటూ, ఆయన ఆలోచనను మోసుకుంటూ నేను ఆయనకు సైనికుడిగానే. అదే అందుకనే చెప్తున్నా, ఇప్పుడు అంత చేసిన వాళ్ళు ఎందుకు వచ్చారు? ఇప్పుడు చాలా మందిలో దే డు నాట్ నో ద రీజన్. అంటే మీరు ఏదో 1-2 సందర్భాలు చెప్పినట్టున్నారు కానీ అంత స్పష్టత లేదు. ఎందుకు మీరు ఆయన్ని అంటే నేను ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ టు హ్యావ్ సాక్రిఫైస్డ్ మై కెరియర్ టు బీ ఇన్ టు పబ్లిక్ లైఫ్. నేను కంఫర్టబుల్గా అందరి లెక్కనే కోట్ల రూపాయల జీతం తీసుకుంటూ ఎయిర్ కండిషన్డ్ ఆఫీసులలో విదేశాలు తిరుగుకుంటూ హ్యాపీగా లగ్జరియస్ కార్పొరేట్ కెరియర్లో ఉన్నవాడిని. లక్షల రూపాయల జీతం తీసుకునేటువంటిది. దాన్ని నేను పబ్లిక్ లైఫ్లో ఉండడం కోసం వచ్చినాను. నేనేమీ పొలిటికల్ లెగసీ ఉన్న ఫ్యామిలీకి వెళ్ళి రాలేదు. లేకపోతే ఇవాళ సోకాల్డ్ పొలిటికల్ కాస్, పెద్ద పెద్ద కులాలే రాజకీయాల్లో ఆధిపత్య కులాలుగా చలామణి అవుతున్నట్టు ఈ వాతావరణంలో అటువంటి కులాల్లో పుట్టినవాడిని కాదు. నేను ఓ చిన్న సామాన్యమైనటువంటి కులంలో పుట్టినవాడిని, సామాన్యమైన మధ్యతరగతి గవర్నమెంట్ ఎంప్లాయీకి పుట్టినవాడిని. నేను సొంతంగా కష్టపడి నా కాళ్ళ మీద నేను నిలబడి నేను ఒక కెరియర్ను బిల్డ్ చేసుకొని లక్షల రూపాయల జీతం సంపాదించి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడిని పబ్లిక్ లైఫ్లోకి వచ్చినాను. వచ్చిన తర్వాత థ్యాంక్స్ టు చిరంజీవి గారు, హీ గేవ్ మీ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఐ డిడ్ నా శక్తినంతా వాడుకోగలిగినారు. నాకున్నటువంటి శక్తి అంతా కూడా, క్రియేటివ్ స్కిల్స్ అన్నీ కూడా వాడాను, పార్టీకి పనిచేశాను. టీఆర్ఎస్లో అంత బొట్టు పెట్టి నన్ను ఆదరించి లోపల తీసుకెళ్ళిన తర్వాత ఎవరికైనా రాజకీయాలంటే ఎన్నికలు అనేటువంటి ఒక కీలకమైనటువంటిది. నాకు కూడా పోటీ చేయాలని ఉండే. అప్పుడే 2009లో నేను సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినాను. పోటీ చేయాలన్నదానికి తాను ఆపర్చునిటీ కల్పించకపోవడం, 2014లో ఆపర్చునిటీ కల్పించకపోవటము, దానికి తోడు ఏదో చిన్న చిన్న మాటలు ఏదో అన్నారని చెప్పని ఎవరో చెప్పటము, దాంతోపాటు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అప్పటిదాకా ఉద్యమం నడిచినటువంటి ఒక రోజుల్లో ఉన్నటువంటి ఒక వాతావరణంకి ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి వచ్చిన వాతావరణంలో చూసినట్టయితే సీ చేంజ్ కనబడుతూ ఉంది.
నిన్నటిదాకా ద్రోహులు అన్నవాళ్ళు, దొంగలు అన్నవాళ్ళు, లంగలు అన్న వాళ్ళందరూ కూడా పార్టీలో వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు డిక్లేర్ అయిపోతూ ఉన్నాయి. వాళ్ళు పెద్ద పెద్ద స్థానాల్లో కనబడతా ఉన్నారు. పేర్లు అవసరం లేదు, అందరికీ తెలుసు ఎన్నికల ముందు ఎవరెవరు పార్టీలో జాయిన్ అయినారని చెప్పని. సో ఒక రకమైన కంటామినేటెడ్ ఎన్విరాన్మెంట్ నేను అక్కడ చూసినాను. రెండవది, కష్టపడ్డటువంటి నాకు మొండి చేయి చూపెడుతున్నట్టు, నాకేగా చాలామంది ఉన్నారు అట్లా మొండి చేయి చూపెట్టబడ్డ వాళ్ళు. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఒక 100 మంది వెళ్తారు అట్లా. దోస్ హూ థాట్ దట్ దే విల్ కంటెస్ట్ అండ్ దోస్ హూ ఆర్ అష్యూర్డ్ దట్ దే విల్ బి కంటెస్టింగ్ అండ్ దే వర్ డినైడ్ ఆఫ్ టికెట్స్. సో అట్లా సరే వచ్చేసాను. వచ్చిన తర్వాత అంటే మీరు యువర్ ఫోర్స్ టు అంటే గోనా, లేకపోతే వాళ్ళు అంటే టికెట్ ఇవ్వలేదు కాబట్టి మీరు వెళ్ళిపోయారు? తెలుగులో సామెత ఉన్నది సార్, పొమ్మనకుండా పొగ పెడతారని చెప్పని. నాకు ఆ రోజు అనిపించింది, నా ధర్మం నేను నిర్వర్తించిన. ఏ లక్ష్యం కోసం అయితే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు నన్ను టీఆర్ఎస్ ఉద్యమంలోకి రమ్మన్నారో ఆ లక్ష్య సాధనకు నేను మీ పల్లకిని మోసే బోయి లెక్క నేను పనిచేసిన. మీ గొంతు కలిపిన మీ వాయిస్కు కోరస్. ఏం చెప్పారు కరెక్ట్గా? మీకు టికెట్ ఇవ్వట్లేదని అన్నారా? అసలు ఏమి లేదు. ఇక గమ్మత్ ఏంటంటే, ఇంకా నేను ఇప్పుడు టికెట్ అడిగినా, అంటే మీరు ఏది ఆశించారు? ఏ టికెట్? అది ఇంకా లోతుగా మరి మీరు రికార్డ్ చేస్తూ ఉన్నారు, అన్ని లోతుగా చెప్పాలనో లేదో నాకు తెలియదు. కానీ అదే ప్రజలతో పంచుకోవటం ఇది అంతా. అంటే ఇప్పుడు సరే జరిగిపోయిన చరిత్ర, టికెట్ ఇస్తాము అన్నారు. ఒక స్టేజ్లో నెత్తి మీద పాలు పోసినట్టే శ్రవణ్ కనుక ఒకవేళ ఎమ్మెల్యే అయినట్టయితే, ఎందుకంటే తలుపు అనుకొని వచ్చి నా దగ్గర పని చేసుకొని పోతాడు, మిగతా ఎవరికి అంత వెసులుబాటు ఉండదని చెప్పిండు పెద్ద ఆయన. అంత పెద్ద మాటలు చెప్పినాడు. కొంతమంది నక్షత్రకులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో, ఇవాళ కూడా ఉన్నారు. వాళ్ళే టీఆర్ఎస్ పార్టీకి భ్రష్టు పట్టిస్తారు, కేసీఆర్ గారిని ఇంకా కూడా భ్రష్టు పట్టిస్తారు. కొంతమంది ఉన్నారు అందులో, ఇవాళ మంత్రులుగా చలామణి అవుతున్నారు. దోపిడీదారులు ఉన్నారు కొంతమంది. వాళ్ళు భయం, శ్రవణ్ ఒకవేళ నల్గొండ జిల్లాకి ఎంటర్ అయ్యి ఎమ్మెల్యే అయిపోతే అక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కడ తగ్గిపోతుందో, లేకపోతే వాళ్ళకి రాబోయే పదవులు ఎక్కడ తగ్గిపోతాయో అనేటట్టు ఒక అది. ఆయనను చెవులో రాంగ్ ఫీడింగ్ ఇచ్చినారు. రెండు, మరి ఆయనకు కూడా ఏమైనా చిన్న సామాజిక వర్గాల వాళ్ళు రాజకీయాల్లో గెలవలేరు అనేటువంటి ఒక నమ్మకం ఏమైనా ఉందేమో నాకు తెలియదు. బట్ మెనీ టైమ్స్ ఐ ఆల్సో టోల్డ్ హిమ్ అండ్ ఆల్సో కేటీఆర్ గారు కూడా చాలాసార్లు చెప్పాను, కేసీఆర్ గారు ఒక శక్తి, ఆయన క్రియేట్ చేసిన శక్తి ఆయనకి తెలియట్లా. బికాస్ హీ డజంట్ బిలీవ్ ఇన్ ది ఎనర్జీ దట్ హీ హెస్ క్రియేటెడ్, హీ వాంట్ టు డిపెండ్ ఆన్ ది అదర్స్ ఎనర్జీ. కొండ సురేఖ కావాలా, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావాలా, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు కావాలా అనేటువంటిది అదర్ ఎనర్జీస్. బట్ యు ఆర్ ఎన్ ఎనర్జీ, యాటమ్. ఓ యాటమ్ చేతిలో పెట్టుకొని, యాటమ్ బాంబ్ లాంటి ఎనర్జీ చేతిలో పెట్టుకొని పక్క చిన్న చిన్న దాన్ని ఏమంటారు, కరెంటు పురుగులను ఆకర్షించి వాటితో బతకాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పొలిటికల్లీ ఇన్కరెక్ట్ అని చెప్పే ప్రయత్నాలు చేసినాం. బట్ దెన్ ఇట్ డిడ్ంట్ వర్కౌట్. సో మొత్తం